అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను అలసందలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, థైరాయిడ్ పేషెంట్లకి చాలా మంచిది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక గ్లాసు అలసందలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. అలసందలని కడిగి నీళ్లు పోసి మూత ఉంచి నానబెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాస్ అలసందలు తీసుకుంటే 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. రేషన్ బియ్యం కాబట్టి కొంచెం 2-3 సార్లు బాగా కడుక్కుంటే బాగుంటుంది. తర్వాత నీళ్లు వంపేసి నార్మల్ వాటర్ వేసి ఒక 5 గంటలు నాననివ్వాలి. బియ్యము అలసందలు ఒక 5 గంటలు నానితే సరిపోతుంది. చూద్దామండి, 5 గంటలు అయిపోయింది. బియ్యం అంతా కూడా బాగా నానిపోయినాయి. ఇప్పుడు అలసందలు చూద్దాము. అలసందలు కూడా బాగా నానిపోయినాయి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీళ్ళను వంపేసి అలసందల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత మిక్సీ మూత పెట్టి కచ్చా పచ్చాగా వేసుకోవాలి. చూడండి, నీళ్ళు కొంచెం అవసరం పడతాయి. కొద్దిగా వాటర్ వేసుకుందాము. మూత పెట్టి మరోసారి మిక్సీ తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా రవ్వగా ఉండాలి. అప్పుడే మనకి దోశలు బాగా వస్తాయండి. ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో బియ్యం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యాన్ని మనం దోశలకి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్లు మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనము అలసందల మిశ్రమంలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలంతా కూడా. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం జారుడుగా ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మూత మూసి ఒక 8 గంటలు నాననివ్వాలి. నేను నైట్ రుబ్బి పెట్టుకున్నాను. మార్నింగ్ చూద్దాము. చూడండి ఎలా పొంగిందో. స్మూత్ వెన్నలాగా ఉంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. టేస్ట్ చాలా బాగుంటాయండి. మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. కాస్త ఉప్పు వేసుకుందాము. మీరు కావాలంటే కాస్త వంట సోడా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం లేదండి. అంతా కలుపుకున్న తర్వాత ప్యాన్ మీద దోశ వేసుకోవడమే. రెగ్యులర్గా దోశలు బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటాయి. కాస్త ఆయిల్ వేసుకుందాము. రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుందాం. క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దోశ రెడీ అయిపోయింది. ఇంకో దోశ కూడా చూద్దాము. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులు నిల్వ ఉంటుంది. కాస్త ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుందాం. ఎమ్మి అలసందల దోశలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.